హాయ్ అండి. టేస్టీగా సింపుల్గా తక్కువ టైంలో అయిపోయేలాగా పచ్చళ్ళు ఏమైనా ఉన్నాయా అంటే నేను చూపించే పచ్చళ్ళేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నేను నిన్నటి రోజైతే ఒక వీడియో పెట్టాను కదా, గోంగూర పచ్చడి సూపర్గా ఉందండి, చాలా బాగా కుదిరింది. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. నేను ఈ వీడియో కింద లింక్ ఇస్తాను. ఈ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, మీకు మంచి ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. నేనైతే ఈ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని అయితే తింటున్నానండి. ఇదేం పచ్చడి అనుకుంటున్నారా? ఇది వచ్చేసి బీరకాయ తొక్కలతో అయితే చేశానండి. బీరకాయ తొక్కలు పల్లీలతో అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అందులోకి 2 ఆనియన్స్ ముక్కలు అయితే పెట్టుకొని తినండి, సూపర్గా ఉంటుంది. తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వచ్చేయండి, మీకు ఎలా చేయాలో చూపించేస్తాను. ఒక చిన్న కప్పుతో అయితే ఒక కప్పు అయితే పల్లీలు తీసుకున్నానండి. ఒక 10-11 ఎండుమిర్చి, అందులోకి 4 పచ్చిమిర్చి కలిపి వేసుకున్నాను. ఇవైతే మంచిగా దోరగా వేపుకోవాలండి. ఫస్ట్ నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని అయితే ఇవి వేసుకొని వేపుకున్నాను. ఇలా వేపుకున్న వాటిని మిక్సీ జార్లోకి అయితే తీసేస్తున్నాను. ఇవి మిక్సీ జార్లోకి తీసేసుకొని నేను ఆల్రెడీ బీరకాయ తొక్కలు ఈనెలు తీసేసి కడిగేసి నీట్గా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసి అయితే పెట్టుకున్నానండి. అవైతే ఆ బాండీలో వేసేసుకుందాము. మళ్ళీ ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసానండి. వేసేసి అందులోకి వేసుకొని 2 టమాటా ముక్కలు, 2 టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసి వేసేసుకున్నానండి. చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు, దాంట్లోకి సరిపడగా సాల్ట్ వేసేసుకొని బాగా మగ్గ పెట్టుకోవాలి. ఇంక ఈ లోపు అయితే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మగ్గ పెట్టుకుంటున్నానండి నేను, లేకపోతే మనకు అడుగట్టేస్తాయి అనమాట. సిమ్లో పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని పైన మూత పెట్టేస్తే మనకి మంచిగా మగ్గిపోతాయి. వెల్లుల్లి జీలకర్ర అయితే వేసేసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టేసేసుకుంటున్నానండి. ఇలా మిక్సీ పట్టుకున్న వాటిలోకి మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్న ముక్కలు అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కచ్చా పచ్చగా అయితే పట్టుకోవాలండి. అంటే మనకి చట్నీ అంటే పచ్చడి ఎలా అయితే ఉంటుందో రైస్లో కలుపుకోవడానికి అలా అయితే పట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఉండాలన్నమాట. ఇలా పట్టేసేసిన దాంట్లోకి ఒక బాండీ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి 1 స్పూను పచ్చిశనగపప్పు, ఒక 1/2 స్పూన్ మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇందులోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు వేసుకొని పోపు పెట్టేసేసుకుంటే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్లో షేర్ చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ అయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి. పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.